లోని తుకారాం రెడ్డి 40 మంది మా 40 మందికి ఒక చాప్టాకే గ్రామము మండలం నారాయణఖేడు మాకు 40 మందికి రుణమాఫీ కాలే జర అసెంబ్లీలో వాడిని గట్టిగా అడుగు అని నాకు కాగితం ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చింది ఇవాళ ఇచ్చిన కాగితం ఇది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు. భూమి బద్దలు కాలేదు, భూకంపం రాలేదు, సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు, అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? ఊకేం డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. అయిందా? ఎక్కడున్నదో గక్కనే అయింది. సో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు మాట్లాడతాడు తప్ప రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఏది కూడా నిజం కాదు. ఒక్కటి కూడా ఇప్పటి వరకు మాట మీద నిలబెట్టుకోలే. గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొడతాడా? ముంగడ పడతాడా? దయచేసి ఆలోచన చేయండి. రైతు బంధు అది కూడా ఒకసారి మాట్లాడదాం. రైతు బంధు ఏమైంది? పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు? ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి ఇగో రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా, ఇవాళ 1 ఎకరానికి వేస్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? ఎట్లా చెప్పిండో చూడు ఒకసారిగా. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏడ చూసిండి ఆనందం? ఎగబెడితే ఆనందం ఉంటుందా? అంటే ఎంత పచ్చి మోసగాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. అబద్ధానికి అంగిలాగు దొడిగితే దాని పేరు రేవంత్ రెడ్డి. ఒకసారి ఎక్కడో మాట్లాడిన కరీంనగర్ జిల్లా మానకొండూరు పోయినా, ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి అని పిలువ, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెడతా అని చెప్పిన. చెప్తే సాయంత్రం కల్లా పోలీసు నాకు నోటీస్ పంపిండు. మానకొండూరు పోలీస్ స్టేషన్ల మీద కేసు పెట్టినాం, నువ్వు రా అంటున్నాడు. అంటే ఎగబెట్టినోడిని ఏమంటామే? ఊళ్ళో ఎగబెట్టిండి అంట మానమా? అరే నువ్వు 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఆడవిళ్ళకు స్కూటీలు ఎగ్గొట్టినావు, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినావు, కౌలు రైతులకు ఎగ్గొట్టినావు. అరే అన్ని ఎగ్గొట్టినవు నాయన, నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాల రేవంత్ రెడ్డి అంటే నా మీద కేసు పెట్టిండు. ఇట్లా ఉన్నది. మనమేమో ఉన్నది మాట్లాడితే కేసు, ఆయన మిమ్మల్ని గోస్తా మీ రక్తం జిమ్ముతా అంటే ఆయన మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు. మరి ఇక కాకి బుక్ ఉన్నదా ఈ రాష్ట్రంలో? లేదా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లా చాలా కుంభకోణాలు ఉన్నాయిరా బిడ్డ. మా తమ్ముడు 2,000 కోట్ల గురుకుల కుంభకోణం గురించి చెప్పు అంటుండు. మీకు ఒక సింపుల్, మా విలేకరులకు చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా, మీకు మంచిగా అర్థం కావాలంటే నేను అప్పుడు నారాయణఖేడ్లో మా భూపాల్ రెడ్డి సాబ్ అడిగితే 8 గురుకుల పాఠశాలలు పెట్టించిన, 8 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 8 పెట్టినాం. అప్పుడు ఏ గురుకులానికన్నా పోండి, లేదు గవర్నమెంట్ స్కూల్ కన్నా పోండి, బట్టలు వచ్చినాయా పిల్లలకన్నా అడుగుండ్రు. జనరల్ గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బట్టలు ఎప్పుడు వస్తాయంటే స్కూల్లో మొదటి రోజు గంట కొట్టంగానే కుట్టిన బట్టలు పిల్లల చేతిలో పెట్టినాం మనం. ఎందుకంటే మనం టెస్కోకి ఇచ్చినాం, చేనేత కార్మికులకు ఇచ్చినాం, హ్యాండ్లూమ్స్ కి ఇచ్చినాం. మనం మార్చిల్నే ఇద్దాము, జూన్ కల్లా బట్టలు కుట్టి తయారు పెడదాం. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండు, గుజరాత్ లో మఫత్లాల్కి ఇచ్చిండు. ఇవి టెస్కోవాడంటే మన చేనేత కార్మికులు కమిషన్ ఇస్తారా? రెక్కాడితే డొక్కోడన్నాడే. మఫత్లాల్ అంటే గుజరాత్ కూడా, ఆడ గుజరాత్ వానికి ఇస్తే ఇది వరకు బట్ట రాలే, కుట్టుడు కాలే. ఏ స్కూల్లో కూడా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు రాలే. గురుకుల పాఠశాలల్లో రాసుకోవడానికి
నోట్ బుక్కులు రాలే. మరి ఏం చదువుకోవాలి? 15 రోజులైంది స్కూల్ స్టార్ట్ చేసి. రాసుకోనీకి బుక్కే లేకపోతే ఇక పిల్లల చదువులేమవుతాయి? మీ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవాళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా చాలా జరిగినాయి. ముఖ్యంగా ఇవాళ మంచినీళ్ళ సంగతి, నారాయణఖేడ్ సంగతి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు నేను నారాయణఖేడ్లో భూపాలన్న బై ఎలక్షన్ లో నేను తిరుగుతుంటే ఒక ఆమె చెల్లె ఉండే, ఆమె పేరేంది, చిమ్నీబాయి. ఇవాళ రాలే. చిమ్నీబాయి ఓ రోజు కలిసింది, ఆ తండాకు పోయినా. ఏం తండాది? ఒక్కరు చెప్తే పడతారు, ఇప్పుడు 6 చెప్తే గడబడైపోతుంది. సర్దార్ తండా, బోర్గీద్ పక్కన సర్దార్ తండా. ఓ రోజు పోయినాం. నులుక మంచం మీద స్నానం చేస్తాం మేము, కింద తాంబాలం పెట్టి మళ్ళా నీళ్లు వాడుకుంటాము అని చెప్పింది చిమ్నీబాయి, చెప్పింది. ఆ తండా వాళ్ళందరూ చెప్పిండ్రు. కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి స్పెషల్ డ్రైవ్ పెట్టి మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లబెట్టి కంగ్టీ టు నారాయణఖేడ్ ప్రతిరోజు నల్లా వచ్చేటట్టు చేసినాం. ఏ తండల, ఏ ఊర్లో, ఏ చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది? ఆ రోజు ఎండాకాలంలో కూడా రోజు నల్లొచ్చింది కదా. మరి వానకాలంలో నారాయణఖేడ్లో 3 రోజులకు ఒక్కసారి నల్ల ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సీరుతా, కోస్తా, పీక్తా, ఏక్తా కాదు, నల్లెందుకు వస్తలేదు నారాయణఖేడ్లో? దీనికి ముందు సమాధానం చెప్పు. గండ్ల వీకు నువ్వు సీదేది ఉంటే నీళ్ళు ఎందుకు వస్తలేవో అధికారులను గట్టిగా ప్రశ్నించు. నీ పనితీరులో చీరుడు చూపి. గాని ఇవాళ మనుషుల్ని చీరుడితే ఏమొస్తుంది? నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వేంటిది? కొంతమంది 15 రోజులకోసారి వస్తుంది నారాయణఖేడ్లో నీళ్ళు అంటున్నారు, కొంతమంది 3 రోజులు అంటున్నారు, కొంతమంది 5 రోజులు అంటున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? కట్నీళ్లు పెట్టే పొయ్యిలోకి ఇచ్చిపోయినాం నీకు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంతా కట్టి 4 ఏళ్లు నడిపి 4 ఏళ్లు పబ్లిక్ నీళ్లు తాగినాక కదా నీకు ఇచ్చినాం. నీకు ఎందుకు నడప శాతం అయితలేదు? ఎందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన బోరంచ నీళ్లు అందుతలేవు, బోరంచ కాడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రాఘవాపూర్ దగ్గర అవి న్యాల్కల్కు జరాసంగంకు పోతాయి. రాఘవాపూర్ పంప్ హౌస్ కు నీళ్లు అందుతలేవు, పోచారంలో నీళ్లు అందుతలేవు, పాంపాడు కాడ కూడా నీళ్లు అందుతలేవు. దీంతో ఇప్పుడు ఏమైపోయింది? ఇటు నారాయణఖేడ్, అటు అందోల్, అటు సంగారెడ్డి, ఇటు జహీరాబాద్ ఎక్కడ కూడా మంచినీళ్లు రాక ఇవాళ ఈ జిల్లా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం మంచినీళ్లు కూడా తాపలేకపోతా ఉన్నది. ఇలా ఎంత దుర్మార్గం అంటే, సింగూర్లో మంచిగా నీళ్లుండే, నిండా నీళ్లుండే సింగూర్లో, దాన్ని మరమ్మతు చేస్తామన్నారు. ఉన్న నీళ్ళని ఖాళీ చేసిండ్రు. పోనీ మరమ్మతన చేసిండ్రా? ఎండాకాలం బాయ్, వానకాలం వచ్చింది, 30 పైసల పని కూడా కాలే. ఉన్న నీళ్లు తీస్తిరి, మరమ్మతు చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళా కాలమైనా మరమ్మతు కాలే, మళ్ళా కాలే అంటే ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? ఉన్న ప్రాజెక్ట్ నాగం చేస్తుంది, కాళేశ్వరం ను మరమ్మతు చేయమంటే చేయకపోతుంది. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు? ఎందుకు మా సంగారెడ్డి జిల్లా మంచినీళ్లు రాకుండా బాధపడుతుందో మా మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నీళ్లకు ఇబ్బంది కాకుండా ఇచ్చింది. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవాళ ఈ నీళ్ళు ఎందుకు వస్తలేవో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. రైతు బీమా వస్తుందా? ఇప్పుడు 6 నెలల రైతు బీమా బంద్ పెట్టిండ్రు. 6 నెలలకెళ్ళి రైతు బీమా బంద్ అయింది. మీ ఊర్లలో ఎవరైనా రైతు చనిపోతే 6 నెలలకెళ్ళి బీమా పైసలు కూడా బంద్ చేసిండ్రు. ఎల్ఐసికి పైసలు కట్టలే వీళ్ళు. ఒక మంచి పథకం, ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతు బంధు పథకం ఒక ధీమాగా ఉండే. 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో పడతా ఉండే. ఇవాళ 6 నెలలకెళ్ళి ఆ పథకాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది.
ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎలక్షన్ల ముందేమో రేవంత్ రెడ్డి మీరు వడ్లు బండియండ్రి ఎంత బంట కొంట అన్నాడు. ఈ మధ్య మీరు గమనించిండ్రో లేదో, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కేబినెట్ మీటింగ్ అయినాక, కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అని చెప్పి చేతులు ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన నారాయణఖేడ్లో